నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజ్యసభ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా త్వరలోనే వితిన్ 1 వీక్లోనే రాబోతోంది. మరి ఇది టీడీపీకి ప్లస్ అనుకోవచ్చా, లేకపోతే వైసీపీకి ప్లస్ అనుకోవచ్చా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతోంది. సో రీసెంట్గానే ఏపీ స్పీకర్ కూడా కొంతమంది 8 మందికి ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు, అంటే వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ వల్ల అది టీడీపీకి ప్లస్ అవ్వబోతుందా, లేకపోతే అసలు వైసీపీకి ప్లస్ అవ్వబోతుందా? ఎవరికి ప్లస్ అని భావించవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఒక 6 సీట్లు అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రాజ్యసభకి మెంబర్స్ని ఎన్నుకునే 3 సీట్లు ఖాళీ అవుతున్నాయమ్మా. ఇప్పుడు దానికి 8th నోటిఫికేషన్ వస్తుంటున్నారు. 15th ఏమో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ అంటున్నారు. 27th ఎలక్షన్స్ జరుగుతాయి అన్నీ. ఇప్పుడుకున్న నంబర్స్ ప్రకారం అయితే ఒక్కొక్క దానికి 44 చొప్పున 3, 4, 12 132 మెంబర్స్ ఉంటే చాలు, 3 సీట్లు గెలుచుకోవచ్చు. 44 సీట్లు టీడీపీకి లేవు, కానీ వాళ్ళకి 132 కన్నా ఎక్కువే ఉన్నాయి. అది కాబట్టి 3 సీట్లు వైఎస్ఆర్సీపీ చాలా అంటే సునాయాసంగా గెలుచుకునే అవకాశం అయితే మనకు కనపడే పరిస్థితిని బట్టి అయితే ఉంది. కానీ వాళ్ళకి అంతర్గతంగా కొంత డౌట్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఎందుకంటే ఒక 36 మందికి వాళ్ళు సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేశారు, కొంతమందికి ఇవ్వలేదు. వీళ్ళంతా అసంతృప్తికి గురయ్యి వీళ్ళు ఎయ్యరేమో అనే ఒక అనుమానం వైఎస్ఆర్సీపీలో ఉంది. అయితే తెలుగుదేశం గతంలో ఇట్లాగే ఒక ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళకి తగినంత సంఖ్యాబలం లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది మిత్రులు వీళ్ళకి ఓటేయటంతో ఒక అదనపు ఎమ్మెల్సీ సీట్ గెలవగలిగారు. అటువంటి పరిస్థితి ఈసారి కూడా వస్తుందనేది వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకున్న భయం. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశంకున్న బలాన్ని తగ్గించడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఇటు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది అటు వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ 44 కూడా రాకుండా, ఆ మినిమం నంబర్ రానివ్వకుండా. అయితే ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక 2.5 సంవత్సరాల క్రితం ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు నిరసనగా ఈయన గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యే రిజిగ్నేషన్ స్పీకర్కి ఇచ్చారు. ఇచ్చిన ఆయన ఆమోదించకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు సడన్గా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ రాబోతుంది అన్నారో వీళ్ళు అది యాక్సెప్ట్ చేసేసారు. సరే, యాక్సెప్ట్ చేసినా కానీ దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళినట్టున్నారు టీడీపీ వాళ్ళు. అది కోర్టులో ఏం తేలుతనేది అప్పుడే చెప్పలేము. ఒకవేళ ఈ ఎన్నిక వరకు కనుక స్టే ఇస్తే ఆయన ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది, స్టే కనుక తెచ్చుకోగలిగితే. ఎందుకంటే మీరు అప్పుడెప్పుడో ఇస్తే ఆ ఇష్యూ అయిపోయింది, ఇప్పుడు మీరు ఎందుకు చేశారు, దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కోర్టు దీంట్లో అఫిడవిట్లో ఇస్తారు కదా. కాబట్టి ఏమన్నా స్టే కనుక దొరికితే ఆయన రాజీనామా ఆమోదం పొందదు, స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కంటిన్యూ చేయమంటే. ఇప్పుడు ఏంటంటే ఒక 4 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోతే వీళ్ళు తెలుగుదేశం శాసన టికెట్ల మీద ఎన్నికయ్యారు కాబట్టి వీళ్ళు కనుక విప్ జారీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ ఎవరికైతే ఓటు వేయమంటుందో వాళ్ళకి వేయాల్సి వస్తుంది విప్ జారీ చేస్తే. కాబట్టి వాళ్ళకి వీళ్ళే స్పీకర్ వాళ్ళే ఒక నోటీస్ ఇచ్చారు, షోకాజ్ నోటీస్ లాగా. మీరు ఒక పార్టీ మీద ఎన్నికై ఇంకో పార్టీ మీద మారారు కాబట్టి పార్టీకి మీ శాసనసభ్యత్వాలు ఎందుకు రద్దు చేయకూడదని, అది వితిన్ 10 డేస్లో చేయమన్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒక 4 టీడీపీ వైపుకి వచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎందుకంటే సపోజ్ ఈ 8 మంది ఖచ్చితంగా టీడీపీకి వేసే అవకాశం ఉంది. ప్లస్ ఒక 9వ క్యాండిడేట్ వాళ్ళ గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఇప్పుడు ఒక 9 మందిని కనుక ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే ఆ మేరకి కొంత బలాన్ని తగ్గించినట్టు అవుతుంది కదా వీళ్ళకి పడే ఓట్లలో. ఇవి కాకుండా పడవా అంటే పడతాయి. ఏది వాళ్ళు ఇంతవరకు బయట పడలేదు, ఏది వ్యతిరేకంగా రాలేదు, పార్టీలోకి వెళ్ళి మారలా, కానీ అసంతృప్తి రగిలిపోతున్నారు. అయినా కూడా ఈ 9 మందిని కూడా తెలుగుదేశం బలం పెరగకుండా చేస్తే ఒక రకంగా 3 సీట్లు వాళ్లే గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది స్పీకర్కి సంబంధించిన ప్రాసెస్ కన్నా ముందే కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే స్పీకర్కి డిస్క్రిప్షన్ పవర్ ఉండదు అనేది ఒక మాటగా వినపడుతుంది. ఈ రూల్స్ ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పీకర్ ఎవరిని కూడా డిస్క్వాలిఫై
డిస్క్వాలిఫై చేసే అధికారం ఉండదు. అది ఏదైనా ఉంటే ముందు జరగాలి. ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రూల్స్ అమల్లోకి వస్తాయి. కాబట్టి అట్లా ఛాన్స్ అయితే ఉండదనేది అంటున్నారు. మొన్న మనకు తెలిసినంత వరకు స్పీకర్ గారు 10 days మాత్రమే ఇచ్చాడు. అసాధారణంగా ఎప్పుడైనా ఒక 1 month 20 days ఇస్తారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో అనే ఉద్దేశం మీద ఆయన నోటీసులో 10 days మాత్రమే ఇచ్చారు. చూడాలి ఇప్పుడు ఒకవేళ కనుక ఎలక్షన్ 8వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే నాటికి స్పీకర్ ఒక నిర్ణయం కనుక తీసేసుకోగలిగారు అనుకోండి, వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ, అప్పటికి 10 రోజులు అయిపోతుంది కాబట్టి చూద్దాం. ఒకవేళ ఆయన తీసుకోగలుగుతాడా, లేకపోతే తీసుకుంటే కనుక వీళ్ళు కోర్టుకు వెళ్తే కనుక కోర్టులో కనుక ఇప్పుడు స్పీకర్ లాస్ట్ మినిట్లో తీసుకునే నిర్ణయం చదవదు, స్టేటస్ కో అంతకుముందు ఏ పరిస్థితి ఉందో వాళ్ళందరినీ అదే దీనిలో మెయింటైన్ చేయమన్నారు అనుకోండి, 4 టీడీపీ నుంచి ఎన్నికైన వాళ్ళు అవుతారు, 4 వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇది ఇచ్చినా కూడా విప్పుకి వ్యతిరేకించి కూడా వేసేయచ్చు. ఇంకా దగ్గరికి వచ్చేసింది అసెంబ్లీ. అభ్యర్థులంతా నాయకులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు మార్పులు చేర్పుల వల్ల. ఎవరికి ఇష్టపూర్వకంగా లేరు, ఇష్టం లేకపోతే బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఈ ఎఫెక్ట్ ఈ రాజ్యసభ ఎన్నికల మీద ఖచ్చితంగా చూపుతుందంటారా? యాక్చువల్లీ వైసీపీకి 3 స్థానాలు ఉన్నాయి, అది త్వరలోనే అది అయిపోతుంది కూడా వాళ్ళ టైం పీరియడ్. సో ఇప్పుడు అందరూ ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది? అసంతృప్తితో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా లేకపోతే టీడీపీ వైపు? ఇప్పుడు మనకి రేపు 8th లోపల కనుక స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల కనుక తీసుకుంటాం వలన స్పీకర్ నిర్ణయం కనుక అమలు జరుగుతుంది అన్నారనుకోండి, అమలు జరుగుతుంది అన్నప్పుడు ఈ 8 మందికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఇచ్చేస్తే వీళ్ళని ఎలక్షన్లో కూడా పోటీ చేసే అవకాశం ఉండదు, ఈ యాంటీ డిఫెక్షన్ దీని కింద. అట్లాంటప్పుడు ఈ 8-9 మంది బలం కనుక తగ్గిపోతే అక్కడి నుంచి వీళ్ళకి వచ్చే నంబర్ మీద ఆధారపడి ఉంటుంది. అసంతృప్తులుగా ఉండి సీక్రెట్గా వీళ్ళకి క్రాస్ ఓటింగ్ చేసేది, క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎంత మంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఒకవేళ కనుక టీడీపీ క్యాండిడేట్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు, అది టీడీపీ బలం కాదు, అది వైఎస్ఆర్సీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్ల ప్రాబల్యం అది. కాబట్టి ఒక లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పాలి, ఇంత మన మీద దాష్టీకం చేస్తున్నాడు, ఒక నియంత పోతే వాళ్ళ ఎమ్మెల్యే పోతే ఎంత ఉంటే ఎంత. రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్స్ కూడా మా ఉంటే ఇంకో 20-25 daysలో కూడా వచ్చేసేయచ్చు, వితిన్ 1 month. కాబట్టి వితిన్ 1 monthలో రాబోయే నోటిఫికేషన్ ముందు డిస్క్వాలిఫై అయితే మాత్రం పోయేదే ఉంది. కాబట్టి కొంతమంది తెంపు చేసి ఏదన్నా టీడీపీకే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పోయేది ఏం లేదు, వాళ్ళ మెంబర్స్ కన్నా ఎక్కువ ఓట్లు అయితే పడతాయి. అది ఎంత పడతాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి టీడీపీ కంటెస్ట్ చేసే అవకాశమే ఉంది. ఒక ఆశాజనకమైన పరిస్థితుల్లో వాటి నుంచి మనం ఊహించిన వాళ్ళు కూడా కొంతమంది వేయొచ్చు. కాబట్టి మనం క్యాండిడేట్ని పెడితే వాళ్ళకి పోయేదే ఉంది. అవును, మేబీ మీరన్నట్టు క్రాస్ ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అసంతృప్తి వల్ల. సో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే దానికి సంబంధించి ఇప్పుడే చిన్న గెలుపుకు సంబంధించి ఇప్పుడే చిన్న హింట్ ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. సో చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, రాజ్యసభ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం.